హలో అండి, వీడియోలో ఆస్కీ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ చూద్దామండి. ఆస్కీ అర్థమెటిక్ ఆపరేషన్స్ వచ్చి 4 టైప్స్ కదా. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలానే డివిజన్. ఎడిషన్ ఏమో ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము, ఏ అంటాం, అంటే ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ ఎడిషన్. సబ్ట్రాక్షన్ అయితే ఏఏఎస్, ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్. ఏఏఎం, ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏఏడి అంటే ఆస్కీ అడ్జస్ట్ బిఫోర్ డివిజన్. ఓకే, ఈ 3 అన్నీ ఆఫ్టర్ అండి. ఈ ఏఏడి వచ్చేటప్పటికి బిఫోర్ డివిజన్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి ఇన్ కేస్ ఎడిషన్ తీసుకున్నాం అనుకోండి, ఎలా రాస్తాము, మూవ్ ఏఎల్ 05H, నెక్స్ట్ మూవ్ బిఎల్ 09H. నెక్స్ట్ ఎడిషన్ ఆపరేషన్ అయితే యాడ్ ఏఎల్ బిఎల్ అని రాస్తాం కదా. నెక్స్ట్ ఏఏ అన్న ఇన్స్ట్రక్షన్ వాడతాం, అంటే ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ ఎడిషన్, అంటే ఎడిషన్ ఆపరేషన్ అయిన తర్వాత ఈ ఆస్కీని అడ్జస్ట్ చేస్తాము అని మీనింగ్. అది అలాగే ఎడిషన్కి, సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్ కూడా ఇలా రాస్తామండి. ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేయాలో ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఆస్కీని అడ్జస్ట్ చేస్తాం. బట్ డివిజన్కి వచ్చేప్పటికి ఆస్కీ అడ్జస్ట్ బిఫోర్ డివిజన్, అంటే ఇక్కడ బిఫోర్ ఆస్కీ డివిజన్ ఇన్స్ట్రక్షన్ రాసేస్తాం, అంటే ఏఏడి అనేది ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ డివిజన్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ రాస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 అండ్ దిస్ 1. ఓకే, సో మనకి ప్రీవియస్ వీడియోలో ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ ఎడిషన్ అలానే సబ్ట్రాక్షన్ పోస్ట్ చేశాను కదండి. ఈ వీడియోలో ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ AL = 0000101 అంటున్నాం. దిస్ ఇస్ ద అన్ప్యాక్డ్, ఇది 5 కదా, అన్ప్యాక్డ్ BCD 5 అండి. నెక్స్ట్ BL అంటే 0001001. 1001 అంటే హెక్సాడెసిమల్లో 9 కదా, ఈజ్ ఈక్వల్ టు, ఇది అన్ప్యాక్డ్ కాబట్టి అన్ప్యాక్డ్ BCD 9 అంటున్నాం. నెక్స్ట్ ఏమని రాసాం, మల్ BL అని రాసాం. మల్ BL అంటే మల్టిప్లై చేయాలి అని. బట్ ఇక్కడ నేను 1 ఆపరాండే రాసాం. మనకి మల్టిప్లికేషన్కి 1 ఆపరాండే రాస్తాం. బట్ ఇంటర్నల్గా మనకి మీనింగ్ ఏంటి అంటే ఏఎల్లో ఉన్న డేటాని అలానే బిఎల్లో ఉన్న డేటాని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఏఎక్స్లో స్టోర్ చేయాలి అని మీనింగ్. బట్ ఇక్కడ ఏఎల్ని బిఎల్ని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఏఎల్లో స్టోర్ చేస్తాం కదా జనరల్గా. మరి ఇక్కడ ఏఎక్స్లో స్టోర్ చేస్తామని ఎందుకు చెప్తున్నానంటే, మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు తక్కువ అంటే ఏఎల్ 8 బిట్, ఏఎల్ అంటే 8 బిట్ రిజిస్టర్స్ కదా, రిజల్ట్ అనేది 8 బిట్లోనే రావాలని రూల్ ఏం లేదండి. ఇన్ కేస్ మోర్ దాన్ 8 బిట్స్ ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ ఏఎల్ తీసుకుని ఏం రిస్క్ కాబట్టి ఏఎక్స్లో స్టోర్ చేస్తాము. ఇన్ కేస్ మనకి ఆ ఏఎక్స్లో మల్టిప్లై చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది 0, 2, 3 ఇలా వచ్చిందనుకోండి, మరి ఇక్కడ 16 బిట్ రిజిస్టర్ కదా ఏఎక్స్ అనేది, మరి ఇలా వస్తే ఏం చేస్తాము అంటే ఇలా రాస్తాం 0023 అని. ఇలా ఏఎక్స్లో 0023 అని నోట్ చేస్తాము. ఇప్పుడు మనం ఈ రెండు ఏమంటున్నాం, అన్ప్యాక్డ్ BCD 5, అన్ప్యాక్డ్ BCD 9 అంటున్నాం కదా. ఇప్పుడు ఆ 5ని 9ని మల్టిప్లై చేయండి. 5ని 9ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 45 అవుతుంది కదా. ఈ 45 ఏమవుతుంది అంటే డెసిమల్ రిజల్ట్ అవుతుంది. ఓకే, ఈ 45 అనేది ఏమవుతుంది, డెసిమల్ రిజల్ట్ అవుతుంది. అదే మనకి హెక్సాడెసిమల్లో కావాలంటే ఏం చేయాలండి, ఈ 45ని 16తో డివైడ్ చేయాలి. 16తో డివైడ్ చేస్తే 2 16s 32 కదా, రిమైండర్ ఎంత ఉంటుంది, రిమైండర్ 13 ఉంటుంది కదా. 13 అంటే ఎంత, డి. అంటే మనకి హెక్సాడెసిమల్లో రిజల్ట్ ఎంత వచ్చింది, 2D వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు ద రిజల్ట్ ఇన్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ద రిజల్ట్ ఇన్ ఏఎక్స్ ఈక్వల్ టు 2D కదా, హెక్సాడెసిమల్లో రిప్రజెంటేషన్ వచ్చింది. ద రిజల్ట్ ఇన్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 002DH అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం రాయాలి, ఇక్కడ మనం మల్టిప్లై చేసేసాం. నెక్స్ట్ రాయాల్సిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఏఏఎం. ఏఏఎం అంటే ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. ఇక్కడ వరకు మనం చేసిందంతా ఏంటి, మల్టిప్లికేషన్ ఆపరేషనే పర్ఫామ్ చేసాం. ఇక్కడ మల్టిప్లై చేసాము, ఇదేం డెసిమల్ రిజల్ట్ అవుతుంది. అదే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ రాయాలి కాబట్టి ద రిజల్ట్ ఇన్ ఏఎక్స్ ఈక్వల్ టు 2D వచ్చింది కదా. బట్ ఏఎక్స్ రిజిస్టర్ అంటే 16 బిట్ రిజిస్టర్ కాబట్టి దాని ముందు 00 అని ప్లేస్ చేయాలి. టోటల్గా ఏఎక్స్లో ఇప్పుడు ఎంత ఉంది, 002DH ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్ రాయాలి అంటే, మీరు ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట. మూవ్ ఏఎల్ 05H, మూవ్ బిఎల్ 09H, నెక్స్ట్ మల్ బిఎల్. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ రాయాల్సిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఏఏఎం, ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. అంటే ఇప్పుడు ఏం చేయాలి,
ఏఏఎంని అంటే మల్టిప్లై చేసిన దాన్ని అడ్జస్ట్ చేయాలి. మల్టిప్లై చేసిన దాన్ని అడ్జస్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఇంతకు ఎంత వచ్చిందండి, డెసిమల్ డిజిట్ 05 వచ్చింది కదా. ఇప్పుడు ఆ రిజల్ట్ని ఏఎక్స్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. అంటే ఏఎక్స్ ఈక్వల్ టు అంటే అన్ప్యాక్డ్ అనమాట. అన్ప్యాక్డ్ అంటే ఇప్పుడు 45 ఉంది. అన్ప్యాక్డ్ అంటే ఏమని రాస్తాం మనం, 45 అన్ప్యాక్డ్ రిజల్ట్ అంటే 0405 అని రాస్తాం కదా. అంటే ఇప్పుడు ఇలా ఆస్కీని అడ్జస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి, ఏఎక్స్ ఈక్వల్ టు 0004 అంటే 0100, నెక్స్ట్ మళ్ళీ 0 అంటే 0000, 5 అంటే 0101. ఓకే, ఇది ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏఎక్స్లో ఉన్న రిజల్ట్ ఎంత, 0405కి రిప్రజెంటేషన్లో కావాలనుకోండి. ఓకే, ఆస్కీ అంటే ఏంటి, 0 to 9 ఉందనుకోండి, ఇది నథింగ్ బట్ 30 to 39 అని కదా మీనింగ్. అప్పుడు ఏమని రాస్తాం, ఇన్స్ట్రక్షన్ RAX, 3030H అని రాస్తాం. ఓకే, RAX, 3030H అంటే ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. దేనికి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఏఎక్స్లో ఉన్న డేటాకి అలాగే 3030కి రెండింటికి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏఎక్స్లో ఎంత ఉంది, 0405 ఉంది కదా, 0405. ఇక్కడ ఎంత ఉంది, 3030. ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి, ఎడిషనే కదా, 5345. ఓకే, అంటే ఆస్కీ కోడ్ ఎంత వచ్చిందంటే ఏఎక్స్ ఈక్వల్ టు 3435. ఓకే, ఇలా మీకు ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ అనేది ఇలా చేయాలండి. నెక్స్ట్ ఆస్కీ అడ్జస్ట్ బిఫోర్ డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఆస్కీ అడ్జస్ట్ బిఫోర్ డివిజన్ ఎగ్జాంపుల్, ఏఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను, 0607. దిస్ ఈజ్ అన్ప్యాక్డ్ బీసీడీ ఫర్ 67 డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ మనం డివైడ్ చేయాలి అంటే 2 నెంబర్స్ ఉండాలి కదా. నెక్స్ట్ నెంబర్ వచ్చి 8-bit నెంబర్, CH ఈక్వల్ టు 09 అని తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే బైనరీకి అడ్జస్ట్ చేయాలి. బైనరీకి అడ్జస్ట్ చేయాలి అంటే మనకి అన్ప్యాక్డ్ బీసీడీ ఫర్ 67 కదా డెసిమల్, అంటే ఈ 67ని ఇలా 16తో డివైడ్ చేయండి. బైనరీకి అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఎన్నిసార్లు పోతుందండి, 16 4 64, రిమైండర్ 3. ఓకే, అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమని రాస్తాం, AAD ఆస్కీ అడ్జస్ట్ బిఫోర్ డివిజన్. ఇలా చేసిన తర్వాత రిజల్ట్ ఏఎక్స్ ఈక్వల్ టు ఎంత ఉంటుందండి, ఇక్కడ 43 వచ్చింది కదా, 0043 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 43H అని రాయొచ్చు. ఇదంతా దేని వల్ల వచ్చింది, ఈ 67 డెసిమల్ని బైనరీకి అడ్జస్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్ రాయాలి, డివ్. ఓకే, డివిజన్ ఇన్స్ట్రక్షన్ రాయాలంటే డివ్ CH. డివ్ CH అంటే మీనింగ్ ఏంటి, ఏఎక్స్ని CHతో డివైడ్ చేయాలి అని. ఓకే, డివ్ CH అంటే డివైడ్ ఏఎక్స్ బై అన్ప్యాక్డ్ బీసీడీ ఇన్ CH. అంటే CHలో ఏదైతే ఉందో ఆ CHలో ఉన్న డేటాతో ఏఎక్స్లో ఉన్న డేటాని డివైడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏఎక్స్లో ఎంత ఉందండి, 67 డెసిమల్. ఓకే, 67ని ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలి, 9తో డివైడ్ చేయాలి. 9తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 9 7s are 63 కదా. ఓకే, అంటే 7 4, రిమైండర్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. నెక్స్ట్ కోషియంట్ ఎంత వచ్చింది, 7 వచ్చింది. అంటే ఇప్పుడు కోషియంట్ ఏఎల్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, కోషియంట్ నేమో ఏఎల్లో స్టోర్ చేస్తాము, రిమైండర్ నేమో ఏహెచ్లో స్టోర్ చేస్తాము. కోషియంట్ ఏఎల్ ఈక్వల్ టు ఎంత అండి, 07. నెక్స్ట్ రిమైండర్ ఏహెచ్ ఈక్వల్ టు 04. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వేసానో ఒకసారి చెక్ చేసుకుని ఇదే వాల్యూస్ తీసుకోవాలని లేదు, మీరు వేరే వాల్యూస్ కూడా తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.